మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. 2000 సంవత్సరంలో టాంజానియా అని ఒక దేశంలో అది తీర ప్రాంతం. ఆ దేశంలో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం ఉండేదంట. ఆ పట్టణము చాలా మూఢనమ్మకాలతో నిండిపోయి ఉండేదంట. ఇప్పటికీ కూడా టాంజానియా దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలోని ఆ పట్టణము ఏ పట్టణం అయితే ఉందో ఆ పట్టణంలో సువార్త అనేది అప్పటికి వెళ్ళలేదు. అయితే కొంతమంది యువకులు దేవుని యొక్క పిలుపు మేరకు ఆ యొక్క ప్రాంతంలో ఒక ఓపెన్ ఏరియా మీటింగ్ పెట్టాలి, సువార్త ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని ఆశ కలిగి ఉన్న కొంతమంది యువకులు ఆ పట్టణపు అధికారుల్ని సమీపించి వారి దగ్గర పర్మిషన్ అడిగారంట. ఇదిగోండి, ఈ యొక్క ప్రాంతంలో మేము ఒక రిలీజియస్ మీటింగ్ పెట్టాలి అని ఆశపడుతున్నాము, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారంట. అప్పటి నుంచి కూడా వారు తమ ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారంట. దేవా, నువ్వు మమ్మల్ని పిలిచావు కదా ఈ పని చేయమని చెప్పి, మరి ఈ పని చేయులాగున మాకు సహాయాన్ని దయచేయాలి. 2 వారాలు దేవుని యొక్క సన్నిధిలో వారు మొరపెడుతూ వచ్చారంటండి, ప్రార్థిస్తూ ఉన్నారంట. అయితే ఈ 2 వారాలు అవ్వక ముందే ఆ పట్టణపు అధికారుల నుంచి వీళ్ళకి ఒక వర్తమానం వచ్చింది. అదేంటి అని అంటే, మీరు రిలీజియస్ మీటింగ్ పెట్టుకోవచ్చు, మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. యువకులు ఎంతగానో సంతోషించారంటండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంకా కూడా ప్రార్థిస్తూ ఉన్నారంట. ఈసారి ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, అద్భుత కార్యాలు చేయ ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల యొక్క నేత్రములను తెరవండి అయ్యా, మిమ్మల్ని ఎదుర్కొనేందుకు ఆ యొక్క ప్రాంతమును సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారంటండి. ప్రార్థిస్తూ ఆ సమయం రానే వచ్చింది. ఆ యువకులందరూ కలిసి ఆ మీటింగ్ జరిపించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఆ దేశానికి ఆ యొక్క పట్టణానికి ప్రయాణమై వెళ్ళారంట. అయితే ఇక 2 దినముల ముందుగా వారు ఆ పట్టణానికి చేరుకున్నారంటండి. ఆ మీటింగ్ జరగాలి అన్న 2 దినముల ముందు. అయితే ఆ పట్టణంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీరు అక్కడ మీటింగ్ నడిపించడం అనేది ఇష్టం లేదు. మాకు తెలియని ఎవరో ఒక వేరే దేవుడి గురించి వీరేంది చెప్పేది, మేమేంది వినేది అన్న రీతిలో ఏ విధంగా అన్నా కానీ ఆ యొక్క యువకుల్ని చంపాలి అని వారు నిర్ణయం తీసుకున్నారంట. ఈ యువకులు ప్రతి దినము ఉదయాన్నే ఆ యొక్క సముద్ర తీరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థించేవారంట. అయితే ఇది గమనించిన ఆ యొక్క ఊరి పెద్దలు ఏం చేశారంటే, కొంతమంది యువకుల్ని, ఆ ఊరికి సంబంధించిన కొంతమంది యువకుల్ని పిలిచి, ఇదిగో వీరు మనకి అవసరం లేని వేరే ఒక దేవుణ్ణి మన యొక్క ప్రజలకు చెప్పి వారిని త్రిప్పివేయాలని ఇక్కడికి వచ్చున్నారు, వీరిని మీరు చంపేసేయండి అని చెప్పి ఆ యువకుల్ని ప్రేరేపించారంట. అయితే యథాఫలంగా 2వ దినమున ఈ యువకులు ప్రార్థిస్తూ ఉన్నారంట. ఉదయాన్నే వెళ్ళి ఆ యొక్క సముద్ర తీరం దగ్గర ఆ ఊరికి సంబంధించిన కుర్రాళ్ళు వీళ్ళని చంపేందుకు వచ్చారంటండి. వీరేమో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారేమో వీళ్ళని చంపేందుకు వస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆ కుర్రవాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తున్న ఈ యువకులను సమీపిస్తూ ఉన్నారో, ఈ యువకుల చుట్టూ ఒక అగ్ని ప్రాకారములాగా వారికి కనిపించిందంటండి. దాన్ని చూడంగానే వారు చాలా భయపడిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. వాళ్ళకి ఎలాంటి హాని జరగలేదంట. వెళ్ళి ఈ అగ్ని ప్రాకారాన్ని చూసిన ఈ యొక్క కుర్రవాళ్ళు ఆ ఊరి పెద్దలతో చెప్పారంట, వాళ్ళ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఉందయ్యా, మేము వాళ్ళని చంపేందుకు తెగించలేకపోయాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ఈ పని చేయలేము అని చెప్పేశారంట. అయితే అప్పుడు ఆ ఊరి పెద్దలు చెప్పారంట, అయితే ఒక పని చేయండి, ఈరోజు సాయంత్రం కదా మీటింగ్ జరుగుతూ ఉండేది, వాళ్ళు మీటింగ్ జరిపించాలని కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు కదా, ఆ ఎక్విప్మెంట్ని మీరు ఏం చేస్తారంటే ధ్వంసం చేసేయండి, దాని ద్వారా వాళ్ళ యొక్క పనికి ఆటంకాన్ని కలుగజేయండి అని చెప్పారంటండి. సరే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ దినమున ఆ యొక్క ఎక్విప్మెంట్ని ధ్వంసం చేయాలి అని వెళ్ళారంట.
అక్కడ ఒక చాలా పొడవైన ఒక వ్యక్తి, తెల్లని వస్త్రం ధరించిన ఒక వ్యక్తి, ఖడ్గాన్ని పట్టుకున్న ఒక వ్యక్తి ఆ ఎక్విప్మెంట్ చుట్టూ తిరగడాన్ని వీరు గమనించారంట. కూడా అక్కడ వారు పని చేసేందుకు తెగించలేక తిరిగి వచ్చేసి ఇదే విషయాన్ని మరలా ఊరి పెద్దలతో చెప్పారంట. అయ్యా, అక్కడ ఒక పొడవైన వ్యక్తి, తెల్లని వస్త్రాన్ని ధరించిన వ్యక్తి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు ఆ ఎక్విప్మెంట్ చుట్టూ. ఈసారి కూడా మేమేమీ చేయలేకపోయాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారంట. మీరు ఎందుకు పనికిరారు, మీరు చెప్పిన పనిని చేయకుండా కావాలని కట్టుకథలు చెప్తూ ఉన్నారు మీరు అని ఆ ఊరి పెద్దలు ఏం చేశారంటే, ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే వారు ఎప్పుడైతే వారి దేవుని గురించి చెప్పడం మొదలు పెడతారో ఆ సమయంలోనే మేము దొమ్మిగా వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని కొడతాము, ఆ మీటింగ్ ఎలా అయినా కానీ జరగకుండా మేము ఆపేస్తాము చూడండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయంత్రమున ఆ ఓపెన్ ఏరియాలో ఆ యువకులు క్రూసైడ్ మీటింగ్ని స్టార్ట్ చేశారంటండి. సువార్త చెప్తూ ఉన్నారంట. ఆ సమయంలో ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో విరోధముగా లేచిన వారు ఆ యువకుల వైపుకి వెళ్ళడం మొదలెట్టారంటండి. వారికి ఇంకా చాలా దగ్గరగా ఉన్నారన్న సమయంలో అయ్యో కాలిపోతున్నాం అని చెప్పి కేకలు వేసుకుంటూ రక్షించండి రక్షించండి అని చెప్పి ఆ యువకుల్ని దాటి వెనక్కి వెళ్ళిపోయారంట. వాళ్ళు చూస్తున్న ఏ ఒక్కరికి అక్కడ అగ్ని కనిపించడం లేదు. ఈ యువకులకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఆ వ్యక్తులు మాత్రము మమ్మల్ని కాల్చివేస్తుంది, అగ్ని కాల్చివేస్తుంది, దయచేసి మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని అరుస్తున్నారంట. అయితే మీటింగ్ అంతా జరిగిపోయిన తర్వాత ఈ యువకులు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడ్డారంటే. అప్పుడు వారు చెప్పారంట, మీ చుట్టూ నిజముగా ఒక అగ్ని ప్రాకారం ఉంది, ఆ అగ్ని మేము మీకు హాని చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని కాల్చివేసింది అని చెప్పారంట. ఎవరైతే యువకులు వీరిని చంపాలి అని వచ్చారో ఆ ఊరి వాళ్ళు వచ్చి అడిగారంట, మీరు ఏ మ్యాజిక్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు అని అడిగారంట. వీళ్ళకి అసలు అర్థం కాలేదంట ఈ గుర్రవాళ్ళకి. ఎందుకంటే అలా చెప్తూ ఉన్నారు, మాకు ఎటువంటి మంత్ర విద్యలు రావు, ఎందుకు అలా అంటున్నారు అంటే అప్పుడు వారు చెప్పారంట, ఇదిగో ఈ దినాన ఉదయాన్నే మేము మిమ్మల్ని చంపేందుకు వచ్చాము, అయితే మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారాన్ని చూసాము, మీ ఎక్విప్మెంట్ అన్నా ధ్వంసం చేస్తే ఈ మీటింగ్ ఆగిపోతుంది అని ఆలోచించాము, కానీ ఆ ఎక్విప్మెంట్ చుట్టూ ఒక వ్యక్తి కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తెల్లని వస్త్రాలు ధరించి, ఎవరయ్యా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ కుర్రవాళ్ళంట, ఆ యువకులు చాలా సంతోషించి వారు చెప్పారంట, మీరు అనుకుంటున్నట్టు ఎటువంటి మ్యాజిక్ కాదు, మాకు ఎటువంటి మంత్రాలు తెలియవు, మేము ఆశ్రయించిన దేవుడే మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి ఈ యొక్క కీడు నుంచి మమ్మల్ని తప్పించి ఆయన యొక్క పనికి మమ్మల్ని వాడుకొని ఆయన యొక్క నామాన్ని ఈ దినాన మీ యొక్క నోటి ద్వారా మహిమపరుచుకున్నాడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాంతంలో అండి, ఎక్కడైతే సువార్త అనేది లేకుండా ఉన్నిందో ఆ ప్రాంతంలో దాదాపు ఒక 2000 మందికి పైగా యేసుక్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూసినట్లయితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్యను నేను నివసించి మహిమకు కారణంగా ఉంటాను, ఇదే యెహోవా వాక్కు అని రాయబడింది.